2017లో ఒక సెలబ్రిటీ జంట పెళ్లి చేసుకున్న తర్వాత ఆ జంట చూడముచ్చటగా ఉండడం, ఎక్కడున్నా వాళ్ళకు ఒక హైప్ రావడం అనేది మనం చూస్తూ వచ్చాం కొన్నాళ్ల పాటు. అదే సమాంత అండ్ నాగచైతన్య. అక్కినేని మనవడుగా, రామానాయుడు గారి కుటుంబం నుంచి వచ్చిన మనవడుగా నాగచైతన్య మీద చాలా హైప్స్ ఉన్నాయి. నాగచైతన్య ఏం చేయబోతున్నారు, ఎలా ఉన్నారు, ఎలా ముందుకు వెళ్తారు, తండ్రి తాత వారసత్వాన్ని నిలబెడతారా, మనం అనే మూవీతో కూడా ఆయన తీసుకున్న ఒక దీంతో నాగచైతన్య పట్ల అక్కినేని ఫ్యామిలీలో ఆయన వారసుడుగా చాలా హోప్స్ ఉన్నాయి. ఆ క్రమంలోనే సమాంతాను ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకోవడంతో నాగార్జున గారు అండ్ అమల పెయిర్ ఎలా సక్సెస్ అయిందో అలాగే వీళ్ళిద్దరు కూడా సక్సెస్ అవుతారు అని అందరూ భావించారు. కానీ బట్ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి తొంగి చూసి భూతద్దాలు పెట్టి చూడడం, ఆ విషయాలు మాట్లాడడం ఇక్కడ మా ఉద్దేశం కాదు 100%. ఎందుకంటే టోటల్గా సినీ పరిశ్రమ కానీ సెలబ్రిటీలు కానీ వాళ్ళంతా ఈరోజు కెమెరాల ముందుకు వచ్చి వాళ్ళు బోల్డ్గా అనేక రకాల క్యారెక్టర్స్లో ఇమిడిపోయి నటిస్తున్నారు అంటే అది వాళ్ళ జీవితాన్ని ప్రైవేట్గా వచ్చి, అంటే ఒక రకంగా పబ్లిక్గా వచ్చి వాళ్ళు యాక్టింగ్ చేయడం కానీ ఏదైనా సరే అదంతా పబ్లిక్గా వచ్చింది. కానీ బిహైండ్ దట్ వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ చాలా గంభీరంగానే ఉంటుంది. వాళ్ళ వాస్తవాలు తెలుసుకోవాలి అని ఎగబడడం మాత్రం అది సరైన పద్ధతి కాదు. బట్ మారిన సోషల్ పరిస్థితులు అంతా చూస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లో సమంతకి బాధగా, సమంత కన్నీరు కాల్చిన, సమంత ఎటు వెళ్ళినా, సమంత ఒంటరిగా ఉన్న, సమంత కుక్కతో ఉండి ఒక ఫోటో పెట్టిన తనకి వస్తున్న సానుభూతి, విపరీతమైన సానుభూతి సమంతకు వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మగపిల్లాడు కాబట్టి, మగవాళ్ళు కాబట్టి నాగచైతన్య పట్ల, అంటే సమాజంలో ఎక్కడైనా అమ్మాయికి అన్యాయం జరిగిందనే భావిస్తారు. ఖచ్చితంగా చెప్పలేం ఇక్కడ సమంత తప్ప నాగచైతన్య తప్ప, ఇద్దరూ కొట్టుకొని ఈరోజు సమస్య అంతా కూడా నాగార్జున గారి చుట్టూ తిరిగిందా, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరగాల్సింది జరిగింది, జరిగిపోయింది. వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది గౌరవప్రదంగానే, ఎవరిని తిట్టుకోలేదు, గౌరవంగానే వాళ్ళు విడాకులు తీసుకున్నారు. అక్కడికి ఆ కథ అయిపోయింది. బట్ ఆ తర్వాత శోభిత ధూళిపాళ్ళ తెర మీదకి వచ్చారు. నాగచైతన్య వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ కనబడినా కూడా అదే ఒక హైప్ వస్తుంది. దట్టు తెలుగు అమ్మాయి అయ్యే వరకు, అంటే నాగార్జున గారు ఒక రకంగా ఈ ఇష్యూలో ఈ పరిస్థితులు వచ్చింది కాబట్టి ఇదే కృష్ణా జిల్లాలోనో గుంటూరులోనో అదే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరన్నా అమ్మాయిని మళ్ళీ కోడలుగా తెచ్చుకుంటారని అందరూ భావించారు. ధూళిపాళ అనే వరకు కూడా అదే అనుకున్నారు. కానీ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన శోభిత ధూళిపాళ్ళ ఆ కుటుంబంలో కలిసిపోయింది. వాళ్ళ వరకు అలా ఉన్నారు. ఈలోపు ఇక్కడి నుంచి మొదలైంది అసలు యుద్ధం. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఎవరంటే ఈ సోషల్ మీడియా యూజర్స్ అందరికీ చెప్పాలనుకునేది ఇక్కడే. శోభితాని సమంతాని కంపేర్ చేస్తూ అనేక రకాల చక్కర్లు కూడా వాళ్ళకి సంబంధించి అనేక రకాల వార్తలని వీళ్ళని వాళ్ళు తిడుతూ, వాళ్ళని వీళ్ళు తిడుతూ, అసలు పెళ్లి చేసుకుంది వాళ్ళు, సినిమాలు తీసింది వాళ్ళు, విడిపోయింది వాళ్ళు, మళ్ళీ పెళ్లి చేసుకుంది వాళ్ళు. కానీ వీళ్ళు అసలు విడగొట్టడానికి, రెచ్చగొట్టడానికి సోషల్ మీడియా అత్యంత దారుణంగా, కిరాతకంగా అనాలేమో ఈ పదం వాడాలి, కిరాతకంగా తయారయ్యారు. దీన్ని రెచ్చగొట్టారు. సో మొత్తానికైతే ఇవాళ జరిగిన December 1కి ఈ సమస్యకు ఒక సొల్యూషన్ ఇచ్చేసింది సమాంత. ఎలా అంటే అంటే ఈ మధ్యకాలంలోనే తను రిలీజ్ చేసిన ఫొటోస్తో రాజ్ నిడిమోరుని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ దర్శకుడుగా, రచయితగా, ప్రొడ్యూసర్గా ఒక మంచి పేరు, తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తే. బట్ తనకు కూడా సెకండ్ మ్యారేజ్, బట్ భార్యకి విడాకులు ఇచ్చి తను ఈ లైఫ్లోకి వచ్చారు. బట్ శోభిత నాగచైతన్యది డిఫరెంట్ స్టోరీ అయితే వీళ్ళిద్దరిది ఒక డిఫరెంట్ స్టోరీగా మొత్తానికి వీళ్ళిద్దరు ఈషా ఫౌండేషన్లోని ఒక ఆలయంలో ఎవరికి తెలియకుండా, అంటే పెద్ద అంగుల ఆర్భాటాలు కాకుండా చాలా సింపుల్గా చేసుకున్న మ్యారేజ్గా చూస్తున్నాం. సో ఇప్పటికి నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పటికీ వాళ్ళకిద్దరుగా వేరు అయిపోయారు. ఇంకా సోషల్ మీడియాల్లో ఫోన్లు పట్టుకోనో, మెసేజ్లు పెట్టేసో, గుండెలు పట్టుకోనో కొట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికైనా ఈ ఫ్యామిలీల విషయాలకి వెళ్లకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఇప్పటికైనా వాళ్ళకి జరిగింది ఏదో జరిగింది, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకొని ఇవ్వండి అని చెప్పడం నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ సమాంత ఒకవేళ విశ్లేషించాల్సి వస్తే సమాంత సేమ్ కమ్యూనిటీ, నాగచైతన్య కమ్యూనిటీ, నిడమూరు రాజ్ ఎవరైతే ఉన్నారో సేమ్ కమ్యూనిటీ, తిరుపతి వాసి, ముఖ్యంగా తెలుగు అబ్బాయి. తిరుపతి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా తను చదువుకున్నారు. ఇక్కడ తెలుగు అబ్బాయి, బట్ తను బాలీవుడ్ స్థాయిలో బాగా డెవలప్ అయ్యి ఒక ప్రొడ్యూసర్గా కూడా ఉన్న వ్యక్తి రాజ్ నిడమూరు.
మొత్తానికి వీళ్ళ పెళ్ళి ఈ విధంగా జరిగింది. శోభిత వీళ్ళు ఇలా ఉన్నారు. బట్ వాళ్ళ పర్సనల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఎవరు రాజ్ నెడుమూరు ఫస్ట్ వైఫ్కి ఆయన కూడా విడాకులు ఇచ్చి వచ్చారు కాబట్టి సో వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే అది వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళది ఉంటే వీళ్ళు చూసుకుంటారు. మొత్తానికైతే రెండు ఫ్యామిలీస్ సపరేట్గా ఉన్నాయి. ఇప్పటికైనా నేను మళ్ళీ చెప్పేది ఒకటే, వీళ్ళనే కాదు ఎవరినైనా సరే కలపడానికి మనకి చెప్తారు 1000 అబద్ధాలైనా ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని. కానీ ఈరోజు ఒక్క గాసిప్ అది మొత్తం ప్రపంచం చుట్టూ తిప్పి ఎన్నో కాపురాలని కూల్చేసేలాగా తయారవుతుంది, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్ లైఫ్లోకి ఎక్కువగా తొంగి చూడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి ఇక్కడ బతకడమే వాళ్ళకి కష్టంగా మారుతుంది. అంటే మేము ఇచ్చిన టికెట్లు, మేము చూపించిన ఇది, మేము మిమ్మల్ని హీరోలుగా ప్రొజెక్ట్ చేశాము అని మీరే అంటారు, అందుకే మేము మీ జీవితాలతో ఆడుకుంటాము అంటే వాళ్ళు ఆడుకోనివ్వరు, ఎవరు ఆడుకోనివ్వరు. అది సమాజానికి అయితే మంచిది కాదు. వాళ్ళ లైఫ్ వాళ్ళని బతకనిద్దాం, వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్లో ప్రశాంతంగా ఉండనిద్దాం, ఏ సెలబ్రిటీనైనా సరే. రైట్, ఇదే ఒక చిన్న మెసేజ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఇది చెప్పింది. ఎవరికి అనుకూలమో ఎవరికి వ్యతిరేకమో, ఏ హీరోకో హీరోయిన్కో అనుకూలం కాదు అనేది మాత్రం కాదు.